అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. అనవసరమైన విషయాల గురించి ఆలోచనని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. మానసిక ఘర్షణ అధిగమిస్తూ వీలైనంత వరకు మెడిటేషన్, యోగా లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన ఆలోచనలని అధిగమించాలి. ముఖ్యంగా మీ ఆలోచనలలో అధిక శాతం ఈ సంతాన వర్గం కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, లేకపోతే మీ తండ్రి యొక్క ఆరోగ్యం, కుటుంబ సభ్యులు, తర్వాత మీ వ్యాపార వ్యవహారాలు, మీ ప్రయాణాలు, రకరకాల కన్ఫ్యూజన్ ఆలోచనలతో ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధతో అనవసరమైన ఆలోచనలను అధిగమిస్తూ మీ మీద మీరు శ్రద్ధ తీసుకుంటూ సమయానికి విశ్రాంతి ఆహారం తీసుకొని ఎక్కువ ఆలోచించకుండా ఉంటే మీకు మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయాల్లో, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి చేసుకోవడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. కానీ కొత్త వ్యాపార వ్యవహారాల విషయంలో కావచ్చు, లేకపోతే ధనాన్ని పెట్టుబడి పెట్టే విషయంలో కావచ్చు, చాలా వరకు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. డ్రైవింగ్ చేసేప్పుడు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో, మీ యొక్క ఆలోచనల విషయంలో, మీ యొక్క పేరు ప్రతిష్టల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకున్నట్టయితే కన్యా రాశి వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అధిక శ్రమతో నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. అలాగే పూర్వపు రుణాలు తీర్చేయగలుగుతారు. కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి. శ్రమకి తగ్గిన గుర్తింపు, గౌరవం కోసం ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా ఏవి ఎలా ఉన్నప్పటికీ సంఘంలో వ్యక్తులు, నూతన పరిచయాలు, ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గం కానీ ఆత్మీయులైన వ్యక్తులతో కానీ సంప్రదించేటప్పుడు, అలాగే వారికి సహకరించవలసిన పరిస్థితులు ఉన్నప్పుడు మీ సమయస్ఫూర్తిని ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొన్నిసార్లు లాజికల్ థింకింగ్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మాత్రం చూసుకోవాలి ఎవరితో మాట్లాడినా. విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన వస్తువులు కొనుగోలు కొరకు కూడా అనవసరమైన ఖర్చులకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది.